This video is brought to you by Law Excellence IAS Academy. హలో వ్యూయర్స్, ఇవాల్టి మన గెస్ట్ లిమ్కా రికార్డ్ హోల్డర్ అండి ఇన్ మెమరీ. అలాగే ఈయన ఎగ్జామ్ సక్సెస్ కోచ్ కూడా, అండ్ హీఈస్ ఆల్సో స్పెషలిస్ట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. డాక్టర్ సిఎస్ వేపగారు మనతో ఉన్నారు ఇవాళ. హలో సార్. హలో మేడం. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ అన్నీ పక్కన పెడితే ఫస్ట్ మైండ్కి వచ్చేది భయం. అమ్మో ఎంతమంది ఉంటారో నాతో పాటు పోటీలో, రేస్లో అని. సార్, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటేనే మీరు దాంట్లో స్పెషలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏ మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ దగ్గర నుండి ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలి అన్నదానికి మీరు స్పెషలిస్ట్గా ఉన్నారు. సార్, ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మొట్టమొదట తెలుసుకోవాల్సింది అసలు అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి తేడా. చాలామంది ఈ తేడా అనేది తెలుసుకోకుండా ప్రిపరేషన్లోకి దూకేస్తారు. దాంతో వాళ్ళ ఎదురు దెబ్బలను తగలడము, 2-3 ఏళ్ళు కష్టపడిన తర్వాత వాళ్ళ పద్ధతి మార్చుకోవడము, ఆ తర్వాత విజయం పొందడం అనేది మనం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్ తేడా మనం చూసుకుంటే, అకాడమిక్ ఎగ్జామ్స్ ఒక్కసారి మీరందరూ కూడా ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటారు. మీ డిగ్రీ ఎగ్జామ్స్ అవన్నీ కూడా మీరు ఎంతకాలం చదివారు? సెమిస్టర్ ఉందనుకోండి, సెమిస్టర్ ఒక పేపర్ ఉంది, ఆ పేపర్కి మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఆనెస్ట్గా చెప్పండి, ఆలోచించండి. ముందు రోజు చదివారు, లేదా మహా అయితే ఒక వారం రోజులు చదివారు. ఆ వారం రోజుల ప్రిపరేషను, లేదా 2-3 రోజుల ప్రిపరేషను, లేదా 1 డే బ్యాటింగ్, మామూలుగా పిల్లలు మాట్లాడుకునే భాష అయితే, దాంతో మీకు ఫస్ట్ క్లాస్ వచ్చేసింది, 70% వచ్చింది, కొంతమందికి 80% కూడా వచ్చింది. అలా మార్కులు రావడం ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఏదైనా తక్కువ సమయంలో చదివేస్తాను. అదే ఉద్దేశంతో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయినప్పుడు మీకు ఆ పర్సంటేజ్లు ఏవీ రావు. యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తీసుకుంటే మీకు 55% వచ్చిందంటే ఖచ్చితంగా ఐఏఎస్ అనేది వస్తుంది. అంటే ఇన్ని లక్షల మంది రాసేటువంటి దేశంలోని అత్యంత కఠినమైన పరీక్ష యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 55% అంటే చాలా ఎక్కువ, కన్ఫర్మ్డ్ అయ్యాయి, గ్యారంటీగా వస్తుంది. అంటే సెకండ్ క్లాస్ స్టూడెంట్కి వస్తుందన్నమాట అక్కడ. మరి ఇప్పటిదాకా గోల్డ్ మెడలిస్ట్ కానీ 80%, 90% తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎందుకు విజయం అనేది రావట్లేదు? అది మనం తెలుసుకోవాలి. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారవుతున్నాను అనుకున్న మరుక్షణం నుంచి అసలు అకాడమిక్ ఎగ్జామ్స్కి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అన్నది, ఆ తేడా ఏంటి అనేది తెలుసుకుని తద్వారా మనం ప్రిపరేషన్కి వెళ్ళాలి. మొట్టమొదటి ఆబ్జెక్టివ్ అనేది చూద్దాం. అకాడమిక్ ఎగ్జామినేషన్కి ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఫలానా పర్టికులర్ సబ్జెక్ట్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది టెస్ట్ చేయడమే ఆ యొక్క ఆబ్జెక్టివ్. 35%, కొన్ని ఎగ్జామ్స్ అయితే 40% ఉంటాయి. ఆ మాత్రం వస్తే మీరు పాస్ కింద లెక్క. 50 వస్తే సెకండ్ క్లాస్, 60% వస్తే దాని ఫస్ట్ క్లాస్ అని కూడా అంటారు. ఇంకొంచెం 75 వస్తే డిస్టింక్షన్ కూడా అంటారు. యు ఆర్ హ్యాపీ. సో మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం అనేది అక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మెయిన్ ఆబ్జెక్ట్ ఏముంటుంది? ఎగ్జామినేషన్ పెట్టేటువంటి ఒక బోర్డు కానీ, ఒక సర్వీస్ కమిషన్ కానీ మీరు తీసుకుంటే, మీరు చేయబోయే ఉద్యోగానికి తగిన ఎబిలిటీస్ మీలో ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్. మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది ఇంపార్టెంట్ కాదు, మీకున్నటువంటి ఎబిలిటీస్ ఏమున్నాయి, అలాగే సబ్జెక్ట్ కమాండ్ ఎంత ఉన్నది, దాంతోపాటు ఎబిలిటీస్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ మీరు దానికి తగ్గట్టు ఎక్కడైనా ప్రిపేర్ అవుతున్నారా? లేదు. మీ అకాడమిక్ ఎగ్జామ్స్కి చదివినటువంటి కొద్ది కాలాన్ని అలాగే దీనికి కూడా మీరు చదువుదాము, దాంతో మనకి సెలక్షన్ వస్తుందన్న ఒక భ్రమలో ఉండడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్. రెండోది సక్సెస్. అకాడమిక్ ఎగ్జామినేషన్లో 1,00,000 మంది రాస్తే 1,00,000 మందికి 90% రావచ్చు, 1,00,000 మందికి 95% రావచ్చు. ఎక్కడా కూడా లిమిట్ అనేది లేదు. అలాగే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చూసుకుంటే 1000 పోస్టులు ఇచ్చారు అంటే కనుక 1,00,000 మంది రాసినా, 10 లక్షల మంది రాసినా, 1,00,00,000 మంది రాసినా కేవలం ఆ 1000 మందికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. అంటే సక్సెస్ ఈజ్ లిమిటెడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్ ఈజ్ అన్లిమిటెడ్ ఇన్ అకాడమిక్ ఎగ్జామ్స్. సో అన్లిమిటెడ్ ఎగ్జామ్స్కి మీరు ఎలాగ ప్రిపేర్ అవుతున్నారో, ఏ స్ట్రాటజీస్తో వెళ్తున్నారో, ఎలాగ మీరు దాన్ని
మంచి మార్కులు తెచ్చుకుని ప్రయత్నిస్తున్నారు, అవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పూర్తిగా పనికిరావు. అసలు పనికిరావు అని నేను చెప్పట్లేదు, పూర్తిగా పనికిరావు. కాబట్టి ఈ డైనమిక్స్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ పొందాలి అంటే దానికి తగు విధంగా మార్పులు చేర్పులు మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంలో ఉండాలి. అలాగే మనం ఈ యొక్క ప్రిపరేషన్ టైం కనుక తీసుకుంటే అకాడమిక్ ఎగ్జామ్స్కి ఏం చదవాలి, ఎంత మేరకు చదవాలి, ఎగ్జామినేషన్ల ప్రశ్న ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ముందు నుంచి అందరికీ తెలుసు. అకాడమిక్ ఎగ్జామ్స్లో ఒక బ్లూ ప్రింట్ అనేది ఎగ్జామ్ పేపర్ సంబంధించి ఉంటుంది. అంటే ఏ సిలబస్లోంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, ఎక్కడెక్కడ చాయిస్ అనేది మనం వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ అకాడమిక్ ఎగ్జామ్స్లో వీలవుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి ఒక అవుట్లైన్ ఫ్రేమ్ ఇస్తారు కానీ సిలబస్కి క్షుణ్ణంగా ఏమీ ఇవ్వరు. అలాగే ఒక బ్లూ ప్రింట్ అనేది నిర్దిష్టంగా వాళ్ళు పాటించాలనేది ఏమీ లేదు. ఒక సంవత్సరం ఒక ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తే రెండో సంవత్సరం మరుసటి సంవత్సరం వేరే ఏరియా నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు రావడానికి వీలుంటుంది. అంటే ఒక ఫిక్స్డ్ బ్లూ ప్రింట్ లేకపోయేసరికి పిల్లలు కొద్దిగా అల్లల్లాడిపోతారు. ఏ చాప్టర్ ఎంతవరకు ఇంపార్టెన్స్ అన్నది వాళ్ళకి తెలియదు. అంటే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అన్నది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉంటుంది. దానికి కూడా మనం సిద్ధపడాలి. ఎందుకంటే రేపు పొద్దున జాబ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా కొద్ది సర్ప్రైజెస్ అనేవి ఉంటాయి. దానికి వాళ్ళు మానసికంగా సిద్ధం అనేది వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్కి రెడీగా ఉండాలి. అందుకోసమే చాలామందికి 100% కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావు. ఎందుకంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు వీళ్ళ మానసికమైనటువంటి సంసిద్ధత అనేది ఎంతగానో అవసరం. అలాగే ప్రిపరేషన్ టైం మనకి ఒక్కొక్కసారి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 2 నెలల్లోనే ఎగ్జామినేషన్ అనేది పెట్టడం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సర్వసాధారణంగా ఉంటుంది. కానీ అకాడమిక్ ఎగ్జామ్ మాత్రం సెమిస్టర్ ఎప్పుడో తెలుసు, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడో తెలుసు, అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్లాన్ చేసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ అవుట్పుట్ తీసుకొచ్చేటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి ముఖ్యమైన తేడాలు. ఈ తేడాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినేషన్ ఒక డైనమిక్స్ మొత్తం కూడా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. అలా కాకుండా ప్రిపరేషన్ డైరెక్ట్గా పుస్తకం పట్టుకుని డిగ్రీలు ఎలా చదివి ఇక్కడ అలాగే చదువుదామంటే కనుక కష్టపడతారు, కానీ రిజల్ట్ అనేది పాజిటివ్గా రాదు. ఇది ముఖ్యమైనటువంటి తేడా. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మనకి బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది అకాడమిక్ ఎగ్జామ్స్లో, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది అని. ఇక్కడైతే బ్లూ ప్రింట్ ఉండదు, ఎక్కడి నుంచి ఎలా వస్తాయి క్వశ్చన్స్ తెలియదు. సో ఇక్కడ అంటే ఏది డిఫైన్డ్ పాత్లా లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి స్టాండర్డ్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏ ఉండాలి సార్? మైండ్ సెట్ వీళ్ళకి ఒకటి పూర్తిగా డైనమిక్స్ నేర్చుకోవాలి. ప్రతి ఎగ్జామినేషన్ కూడా కొన్ని డైనమిక్స్ ఉంటాయి. డైనమిక్స్ అంటే కనుక సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ కంట్రిబ్యూట్ టు ద సక్సెస్. ఒక క్యాండిడేట్ విజయం పొందడానికి ఏ ఫ్యాక్టర్లు ఉపయోగపడతాయి అవన్నింటినీ కలిపి మన డైనమిక్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్టా, డిస్క్రిప్టివ్ టెస్టా. ఆబ్జెక్టివ్లో మల్టిపుల్ చాయిసా, ఇంకా వేరేదైనా. మల్టిపుల్ చాయిస్లో కూడా 4 చాయిస్లా, 5 చాయిస్లా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ప్లీజ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, లేదా ప్లీజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని కూడా ఇవ్వచ్చు. రెండిటికి కూడా తేడా ఉంది. ప్లీజ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే కనుక ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఒకటి కన్నా ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లు ఉండవు. కానీ ప్లీజ్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అన్నప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పుకోదగినవి ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు, లేదా ఏది ఉండకపోవచ్చు కూడా. సో ఒకటి కన్నా ఎక్కువ ఉన్న రెండిట్లో కూడా బెటర్ వన్ అని ఏది అనేది వాళ్ళు చూడగలగాలి. ఒకవేళ కరెక్ట్ సమాధానం ఏంది లేకపోయినా సరే దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటనేది చూడాలి. అంటే మనకి రియల్ లైఫ్లో మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆన్సరు, ఇది కరెక్ట్ సొల్యూషన్ అని మనకి ఎప్పుడు కూడా తెలియదు. మనకున్న చాయిసెస్లో ఆప్షన్స్లో ద బెస్ట్ అని ఏదైనా మనం అనుకుంటామో దాన్ని మనం ఫాలో అవుతాం. అలాగే వీళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో వాళ్ళు రియల్ లైఫ్కి దగ్గరగా ఉండాలి అన్నటువంటి ప్రయత్నం కూడా మనం అప్పుడు వాళ్ళకి దే విల్ బి ఏబుల్ టు టేక్ బెటర్ డెసిషన్స్ వెన్ దర్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్. అది మనకి దీని యొక్క ఇంపార్టెన్స్. ఇది మనకి అకాడమిక్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు సాధారణంగా ఈ డైనమిక్స్ కానీ అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ తప్పు, 2 ఛాన్సులు కోర్టులోకి వేసేద్దామా ఏదైనా అలా ఆలోచిస్తారు తప్ప ఎందుకు అడిగారు అనేది మాత్రం ఆలోచించరు. అంటే ఎప్పుడైతే మోస్ట్ అప్రోప్రియేట్ చాయిస్ అన్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి 4 కానీ 5 కానీ
మల్టిపుల్ చాయిస్ని పూర్తిగా చూసి చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ చాయిస్ ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇవాల్యుయేట్ చేయడం అనేది ఒక స్ట్రాటజీ. అట్లాగే డిస్క్రిప్టివ్ పేపర్ ఉన్నప్పుడు పరీక్ష ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా వాళ్ళు రాయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఆ రాయడం అనేది ప్రాక్టీస్ చేయరో, చదవడమే ఉంటుందో, ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి వాళ్ళకి పాయింట్లన్నీ తట్టుతాయి, కానీ చెయ్యి మాత్రం కోఆపరేట్ చేయదు, చెయ్యి ముందుకు కదలదు. దాంతో వాళ్ళకు సంపాదించుకున్న నాలెడ్జ్ని మార్క్స్ కింద కన్వర్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతారు. సో ప్రతి అభ్యర్థి కూడా నాలెడ్జ్ సంపాదించడం, వాటిని మార్క్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం రెండు కూడా తెలిసి ఉండాలి. సో దీన్ని సింపుల్గా నేను 2P ఫార్ములా అని చెప్తాను. ఈ 2P ఫార్ములా ఏంటంటే ఫస్ట్ P అంటే ప్రిపరేషన్, రెండో P అంటే పెర్ఫార్మెన్స్. సో ప్రిపరేషన్ మంచిగా లేకపోతే పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా రాదు. అలాగే ప్రిపరేషన్ బాగా చేసి వాళ్ళు ఎగ్జామినేషన్లో తడబడుతున్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, మంచిగా ప్రిపేర్ అయ్యారు, కానీ ఆ ప్రిపరేషన్ పెర్ఫార్మెన్స్లో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ అనేది ఇవ్వదు. సో గుడ్ ప్రిపరేషన్ నెససరీ, గుడ్ పెర్ఫార్మెన్స్ నెససరీ. పెర్ఫార్మెన్స్ అంటే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఏం చేస్తారో దట్ ఈస్ పెర్ఫార్మెన్స్. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్, వాళ్ళు వాడేటువంటి పెన్ను, వాళ్ళ తీసుకునేటువంటి ఫుడ్, ఇవన్నీ కూడా దే ప్లే వైటల్ రోల్ ఇన్ పెర్ఫార్మెన్స్. సో చాలా జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కాంపిటీషన్లో లిమిటెడ్ సక్సెస్ కాబట్టి ఖచ్చితంగా కొట్టాలి అనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. దానికి తగ్గట్టు వాళ్ళకి ప్రిపరేషన్ ఉండాలి. సార్, ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండాల్సింది కామన్గా ఏంటి సార్? అంటే నాకు ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఒకటి వచ్చింది, మామూలుగా ఇప్పటిదాకా ఏదైనా సక్సెస్ సాధించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బయట ప్రపంచం సంబంధం ఉండకూడదు, నేను ఒక 4 గోడల మధ్య మనల్ని పెట్టేసుకొని రోజుకి 18 hours మనం చదవాలి, 6 hours నిద్రపోవాలి, అలా ఉంటుంది కదా సార్. కానీ మీరు ఇందాక చెప్పిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్కి అప్రోప్రియేట్ ఆన్సర్కి తేడా ఏంటి అంటే, ఏది ఫీజిబుల్ ఆన్సర్, అన్ని సిచ్యువేషన్స్లో అదే కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, 2-3 ఆన్సర్స్ కరెక్ట్ ఉంచడం, లేకపోతే దానికి దగ్గరగా ఉన్న ఆన్సర్ పెట్టాలి అన్నారు కదా సార్. అంటే బయట అవగాహన కంప్లీట్గా ఉండాలా, లేకపోతే మనల్ని మనం ఒక దాంట్లో పెట్టేసుకొని ఎప్పుడు స్టడీస్, లేకపోతే మనకి కొన్ని ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు కదా సార్, ఇలా చదవాలి, ఆ పాత్ని నమ్ముకొని వెళ్ళిపోవడమేనా? ఎప్పుడూ కూడా ఎగ్జామ్ హాల్లో అంటే పెర్ఫార్మెన్స్ స్టేజ్లో వాళ్ళు ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుని, అందులో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ సరిగ్గా అర్థం చేసుకొని దానికి తగు సమాధానాన్ని గుర్తించాలి తప్ప, ఆ చదవంగానే ఏవో కొన్ని ఐడియాస్ వచ్చేస్తాయి, వాటితో వాళ్ళు ఇమ్మీడియట్గా చాయిస్ 1 మ్యాచ్ అవుతుందంటే అది పెట్టేస్తారు. అండ్ ప్రశ్న సరిగా చదవరు, చాయిసెస్ పూర్తిగా చూడరు, వాళ్ళకి ఐడియా రాగానే టక్కన పెట్టేస్తారు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. అంటే ఒక రకమైన పరుగులో ఉంటారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా ఆలోచించాలి అన్నది కూడా మర్చిపోతారు. ఆన్సర్ వచ్చేసింది కదా వెళ్ళిపోదాం అంటారు. అలా కాకూడదు. ప్రతి ప్రశ్న కూడా తప్పనిసరిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ చేయాలి. ఈ ప్రతి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో కూడా వాళ్ళు పాటించాల్సినవి 5 స్టెప్పులు ఉంటాయి. నెంబర్ 1, దే హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్. అంటే ప్రశ్నని చదవాలి. ప్రశ్న చదవకుండా కూడా కొంతమంది మహానుభావులు ఆన్సర్ పెడతారు. పర్టికులర్గా లాస్ట్ 15-20 minutesలో ప్రశ్న చూడరు, మార్క్ చేసేస్తారు. అలా ర్యాండమ్గా పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా సెలెక్ట్ కారు. నెంబర్ 2, చదివిన తర్వాత అర్థం చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2, అర్థం చేసుకోవడం అంటే ఏంటి అంటే ఏమిచ్చారు, నేనేం చెయ్యాలి, ఏమి కాలిక్యులేట్ చేయాలి, ఏది రికలెక్ట్ చేసుకోవాలి అన్నది తెలియడమే అర్థం కావడం. చాలామందికి ఒకసారి చదివితే అది అర్థం కాకపోవచ్చు, అర్థం కానప్పుడు రెండోసారి చదవడము, మూడోసారి చదవడం చేస్తుంటారు. సో మనకి మ్యాక్సిమం టైం రీడింగ్లో పోతుంది. ఒకసారి అర్థమైన తర్వాత స్టెప్ నెంబర్ 3, అది ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిందో లేకపోతే రీజనింగ్ సంబంధించి అయితే కొంత వర్క్ అనేది రఫ్ పేపర్ మీద చేయాలి. సో సాల్వింగ్ ద క్వశ్చన్. అదే ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న లేకపోతే ఇంగ్లీష్కి సంబంధించిన ప్రశ్న అనుకోండి, దే హ్యావ్ టు రికలెక్ట్, వాళ్ళ జ్ఞాపకం నుంచి తెచ్చుకోవాలి దీనికి ఏంటి అని. సో ఏదైనా సరే స్టెప్ నెంబర్ 3 అనేది సాల్వింగ్ ద క్వశ్చన్. ఈ సాల్వింగ్ అయ్యేసరికి స్టెప్ నెంబర్ 3 చివరికి ఒక ఆన్సర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 ఏంటంటే చూజింగ్ ద చాయిస్.
అంటే ఇచ్చినటువంటి 4 కానీ 5 చాయిస్లో కానీ ఏ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అన్నది డిసైడ్ చేయడం. స్టెప్ నెంబర్ 3లో వచ్చిన ఆన్సర్ కనుక చాయిస్ 1 అయిందనుకోండి, ఇమీడియట్గా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రెండో చాయిస్, మూడో చాయిస్, నాలుగో చాయిస్ వెళ్ళరు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్లో చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అన్నప్పుడు ఖచ్చితంగా మిగతా చాయిస్ కూడా వాళ్ళు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. సో అన్ని చాయిస్ చదివిన తర్వాత ఇది నా ఆన్సర్ అని చెప్పి దే హ్యావ్ టు డిసైడ్. స్టెప్ నెంబర్ 5 ఏంటంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే కనుక దే హ్యావ్ టు బబుల్ ఇట్, ఆ మార్క్ చేయాలి చక్కగా. అదే మల్టిపుల్ మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనుకోండి సిబిటి, చక్కగా దే హ్యావ్ టు క్లిక్ విత్ ద మౌస్. ఇది స్టెప్ నెంబర్ 5. ఈ 5 స్టెప్పులు కూడా ప్రతి ప్రశ్నకి కంపల్సరీ. సో ఈ స్ట్రాటజీలో వాళ్ళు వెళ్తేనే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేసుకోగలుగుతారు. లేదు ఏదో చూసి పైన చదివి చేద్దామంటే మాత్రం కుదరదు. ఓకే. సో ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అపేర్ అయ్యే స్టూడెంట్ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలండి. అండ్ సార్ మీరు ఫైనల్గా అపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ అది మనం నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ అప్ వీడియోస్లో చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడింది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రిపరేషన్ యుద్ధం కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఆయుధాలు ఉండాలో అవి మాట్లాడుకున్నాము. మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ముందు ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. ఈ డైనమిక్స్ ఏమేమిటో అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్తో వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో, ఏవైతే వాడారో స్కిల్స్ కానీ ఏదైనా సరే దానికి ఇంకొన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఇలాగే సార్ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తాం మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదనే. మీకున్న డౌట్స్ కానీ ఏదైనా మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇన్ కేస్ మేము కవర్ చేయడం ఏమైనా మీకుంటే డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కింద, దాని మీద మేము నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాము. థ్యాంక్ యూ.